హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ నేహా ఆఫీషియల్. మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూసేయండి. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే మన కిచెన్లో ఉండే ఐటమ్స్తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది అయితే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, నాకు అయితే 100% రిజల్ట్ అయితే ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్ వచ్చేది, కానీ వాడితే మాత్రం కంపల్సరీగా మీకు రిజల్ట్ కనబడుతుంది. వీక్లీ 2-3 టైమ్స్ వాడండి చాలు. నేను అందులోకి ఏమేమి కావాలనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ఇందులోకి ఏమేమి కావాలంటే బీట్రూట్, గంధం, శనగపిండి, ఈ 3 తీసుకోండి. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని అందులో వేసుకోండి. ఫస్ట్ అయితే నేను గంధం వేసేసుకుంటున్నాను. గంధం తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు క్వాంటిటీ లూజ్ అయింది, వాటర్ ఉంది అనుకుంటే ఇంకొంచెం పిండి అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి, ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇది వీక్లీ 2-3 టైమ్స్ వాడితే మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా 100% కనబడుతుంది. రిజల్ట్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు షేర్ చేసుకున్నాను, మీకు ఉపయోగపడిద్దని. అంతే, బాగా మిక్స్ చేసుకోండి, ఉండలు లేకుండా చూసుకోండి. నేనైతే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. కాకపోతే ఫేస్కి అయితే అప్లై చేసుకోవట్లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళే పని ఉందని. నేను చేతి మీద అయితే వేసుకొని చూపిస్తాను. చూడండి, క్వాంటిటీ అయితే ఇలా అవుతుంది కదా, దాన్ని నేను చేయి క్లీన్ చేసుకున్నాను. చేయి మీద అయితే ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే ఆగాలి. అంటే ఫేస్కి అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగా రిజల్ట్ కనబడుతుంది. నేను ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత అయితే వాష్ చేసేసాను. ఇలా వాష్ చేసేసాను. చూడండి, నా స్కిన్ మీద అంటే మీకు అంత క్లారిటీగా లేదనుకుంటున్నాను, కానీ కాడితే ఫేస్కి అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డార్లింగ్ నేహా ఆఫీషియల్. బాయ్ బాయ్.